నమస్తే ఫ్రెండ్స్, ఎన్ఆర్ బైక్ రిపేర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్యాషినో బండి ఒకటి ఎక్సలేటర్ కేబుల్ హార్డ్ ఉంది. సో ఈ ఎక్సలేటర్ కేబుల్ అనేది మనం కొత్తది వేసాము, పడుకోబెట్టి వేయాల్సి వచ్చింది దీన్ని. సో పడుకోబెట్టి వేసిన తర్వాత బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఒకసారి కిక్ కొట్టి చూపిస్తాం మీకు, చూడండి బండి స్టార్ట్ అవుతుంది లేదనేది మీకు అర్థమైద్ది. ఇంకోటి చూస్తే వచ్చేసి ఒక ఇంజిన్ చెక్ లైట్ అయితే వెలుగుతుంది కంటిన్యూగా. తాళం ఆన్ చేయగానే ఆ బండి మనం స్టార్ట్ చేయగానే పోవాలి కదా, అది పోవట్లేదు. తర్వాత చూడండి కిక్ కొడితే అసలు బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, పట్టొస్తా నాకు కొట్టు. తాళం ఆన్ చేద్దాం. తాళం ఆన్ చేస్తే వచ్చేసి ఇంజిన్ చెక్ లైట్ అనేది తిరుగుతుంది చూడండి కంటిన్యూస్గా. ఇది బండి స్టార్ట్ అయిన తర్వాత కూడా పోవట్లేదు. ఇది పోవాలంటే మనకి ఖచ్చితంగా ఓబీడీ కేబుల్ సెన్సార్ ఉండాల్సిందే. ఓబీడీ కేబుల్ అది ఉంటేనే మాత్రం దీన్ని మనం పోగొట్టగలం, లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి బండి అయితే స్టార్ట్ అవుతుంది కానీ అది పోవట్లేదు. స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు, బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదా? ఇది ఒక్కోసారి అవుతుంది ప్లస్ ఒక్కోసారి అవ్వట్లేదు బండి కూడా. చూడండి బండి కూడా వచ్చేసి బ్యాటరీ డౌన్ ఉంటుంది కొద్దిగా. ఇదైతే పోవట్లేదు, బండి ఆన్ చేసినా కూడా పోలేదు. మీకు చూపిస్తాను. చూడండి ఇది బ్యాటరీ అయితే డౌన్ ఉంది, ప్లస్ ఇది వచ్చి అవ్వట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా. అదే ఓబీడీ సెన్సార్తో ఈ చెక్ లైట్ని ఎలా పోగొట్టాలనేది చూపిస్తాను. అది ఓబీడీ సెన్సార్ ఉంటేనే ఆ సెన్సార్ అది ఉంటేనే మాత్రం మనం చేయగలుగుతాం, లేకపోతే ఇది పోవట్లేదు అనమాట. చూడండి మన దగ్గర ఇట్లా ఓబీడీ సెన్సార్ కేబుల్, ఇది కేబుల్, ఇది రకరకాలు ఉంటుంది. సో మీకు అది చూపిస్తాను చూడండి, ఎక్కడ ఓపెన్ చేసి పెట్టాలనేది. ఇది యమహా ఫ్యాషినో బండి. చూడండి ఇక్కడ చూడండి బ్యాటరీ దగ్గర వచ్చేసి ఈ రెడ్ క్యాప్ ఉంది కదా, ఇది దానికి పెట్టాలి, మనం కనెక్షన్ చేయాలి. అది పెట్టిది. సో క్యాప్ తీసాం కదా, దీంట్లో వచ్చేసి మనకి స్కూటీ హోండా స్కూటీది కనెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం కనెక్షన్ పెట్టి చూద్దాం. కనెక్షన్ పెట్టిన తర్వాత మనం చెక్ చేయాలి. ఓకే, ఇట్లా కనెక్షన్ చేసుకోవాలి దీనికి. ఇది కేబుల్, దీనికి ఒక మిషన్ పెట్టాలి. సో ఇది ఓబీడీ సెన్సార్ మిషన్. ఇది వచ్చేసి V311. ఓకేనా, దీనికి వచ్చేసి ఇట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది ఎందుకు చేస్తున్నామంటే అంతకుముందు చాలామంది చూడలే దీన్ని, చూడని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ ఓబీడీ సెన్సార్ అనేది ఓబీడీ డయాగ్నోసిస్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మనకి, పెద్దగా ఇవన్నీ కూడా మనకి పెద్ద పనికి రావట్లేదు. సో మ్యాక్సిమం ఇది ఒకటే ఎర్రర్ కోడ్స్ తీయడానికి ఓబీడీ డయాగ్నోసిస్ అనేది మాత్రం ఇది మాత్రం ఉపయోగపడుతుంది మనకి. ఓకే, దీనికి వచ్చేసి ఏమో అప్ అండ్ డౌన్ బటన్స్, ఈ రెండు. అంటే అప్ అండ్ డౌన్ అంటే ఇట్లా కిందకి, మనకి ఇట్లా కింద కావాలంటే కిందకి, సైడ్ కావాలంటే ఇట్లా వెళ్తూ ఉంటాయి, కిందకి నొక్కుతుంటే అలా పైకి అన్నప్పుడు పైకి వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి ఎగ్జిట్. దేంట్లో ఉన్నా సరే మనం ఒక ఎగ్జిట్ కొడితే బయటకు వచ్చేస్తుంది. అలాగే ఎంటర్ వచ్చేసి మనకు వచ్చేసి ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తే దాంట్లో ఏమేమి ప్రాబ్లం అనేది మొత్తం ఈ ఎంటర్లోనే చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓబీడీ డయాగ్నోసిస్ అనేది ఓకే చేద్దాం. అంటే ఎంటర్ కొట్టాం కదా, ఎంటర్ కొడితే చూడండి ఎన్ని రకరకాల ఇవన్నీ వచ్చినాయి, రీడింగ్స్ అన్నీ వచ్చినాయి. ఈ రీడింగ్స్ అన్నీ మనకి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే అది మనకు చూడండి మారుతుంది. చూసారా, ఇట్లా మారింది. రీడ్ కోడ్స్, ఎర్రస్ కోడ్స్, ఐఎం రీడ్ లైన్స్, డేటా స్ట్రీము, ఫ్రీజ్ ఫ్రేము, వోల్టేజ్ టెస్ట్, వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూపిస్తుంది కదా. మనకు దీంట్లో ఒకటి ఎక్కువగా పనిచేస్తుంది. ఎర్రస్ కోడ్స్ అని ఉంది కదా రెండోది, అది పనిచేస్తుంది. దీంట్లో రీడ్ కోడ్స్లోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ నొక్కామనుకోండి, పైన ఉంది అది రీడ్ కోడ్ నొక్కామనుకోండి, దాంట్లో మనకి ఏమైనా ఎర్రస్ కోడ్స్ ఉంటే కనుక చూపిస్తుంది అనమాట మనకి దీనికి. ఓకే, ఇవన్నీ దీంట్లో కింది నొక్కుతున్నాను. ఇట్లా మన కింద నొక్కేసి ఓకే ఎంటర్ నొక్కితే దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఏంటనే చెప్తూ ఉంటుంది. ద వెహికల్ హ్యాస్ నో ఫాల్ట్ కోడ్స్ అని వస్తుంది. సో మనం ఎగ్జిట్లోకి వెళ్ళి పైకి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళాలంటే ఎగ్జిట్ అనమాట అది. ఓకే, మళ్ళీ ఇంకొక ఎగ్జిట్ నొక్కితే ఇక్కడ వచ్చేసి ఎర్రస్ కోడ్స్ ఉన్నాయి కదా, ఎర్రస్ కోడ్స్లోకి వెళ్ళాలి కిందికి.
ఓకే, కిందకి వెళ్ళిన తర్వాత ఎర్రస్ కోడ్స్ అని వచ్చినాయి కదా. ఓకే, ఎర్రస్ కోడ్స్ని మనం ఎంటర్ చేయాలి, ఓకే చేయాలి. క్లియర్ రీసెట్ ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూ షూర్ అంటుంది. అంటే దీంట్లో ఈ బండిలో ఏమన్నా ఎర్రర్ కోడ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేయాలని అడుగుతుంది మనకి ఇది. సో మనకి బండి ఆన్ చేసినా ఒకసారి బండి తొందరగా స్టార్ట్ అవ్వట్లేదు, ప్లస్ వచ్చేసి ఇంజిన్ చెక్ లైట్ అనేది తిరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఎర్రర్ కోడ్స్ అనేది ఓకే చేయాలి. ఇప్పుడు క్లియర్ చేయాలంటే మళ్ళీ ఎంటర్, చూసారా, ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కడం ఏమంటుంది, ప్లీజ్ టర్న్ ఆన్ ఇగ్నిషన్ ఆన్ విత్ ఇంజిన్ ఆఫ్. అంటే ఇంజిన్ అయితే స్టార్ట్ చేయొద్దు, ఇంజిన్ స్టార్ట్ చేయకుండా తాళం ఆన్లో పెట్టుకొని దీన్ని ప్రెస్ చేయమని చెప్పి పడుతుంది. సో మనం ఏం చేయాలంటే ఎంటర్, మళ్ళీ చూసారా, ఎంటర్ నొక్కాలి. అంటే దీంట్లో ఎర్రర్ కోడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పోతాయి అనమాట. ఎమిషన్ రిలేటెడ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ క్లియర్. అంటే మీకు దీంట్లో ఉన్న ఏమన్నా ఎర్రర్ కోడ్స్ కానీ మనకు తెలియకుండా ఏమన్నా కానీ ఇక్కడ క్లియర్ చేశానని చెప్తుంది. ఓకే, ఇదే అనమాట. ఇంకింతే, ఇది చేసేస్తే మనం అయిపోయినట్టు. ఇంక ఇది మనం చేసేసినట్టు అనమాట ఎర్రర్ కోడ్స్. ఇంక దీంతో మనం వెనక్కి వెళ్ళవచ్చు. ఇది క్లియర్ అని చెప్పింది కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇక. ఓకే, ఎగ్జిట్. ఇదేంటంటే ఎవరైతే తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారో దీని గురించి వాళ్ళకి మాత్రమే ఇది. సీనియర్లు అయితే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, చూడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి కోసం మాత్రమే ఇది మళ్ళీ వీడియో చేసిన. ఆల్రెడీ నేను మన వీడియోలో చేశాను నేను ఇదే వీడియోని. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ అడిగారు కాబట్టి కొంతమంది, వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ఇప్పుడు కనెక్షన్ తీసేస్తే అయిపోద్ది. తీసేసి మన కనెక్షన్ తీసేసి బండి స్టార్ట్ చేసుకొని చూద్దాం. మీకు అది బండి స్టార్ట్ అయిందో లేదో కూడా చూపిస్తాను. చూడండి, కనెక్షన్ తీసేసి మనం బండిని స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, బండి ఇక్కడ వచ్చేసి ఇంజిన్ చెక్ లైట్ అనేది ఇప్పుడు వెళ్ళింది కదా. బండి స్టార్ట్ చేయి, పోయింది. బ్యాటరీ అయితే కొంచెం డౌన్ ఉంది. ఇది యాక్చువల్గా BS6 బండ్లు కూడా తొందరగా స్టార్ట్ అవి. మనకు ఆ ఇంజిన్ చెక్ లైట్ అనేది బండి స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోవాలి. అది వెళ్ళకుండా ఉంటేనే మనకు ప్రాబ్లం అనమాట. సో దానికోసం మనం ఇది చెక్ చేసాం. ఇది ఎర్రర్ కోడ్స్ రిమూవ్ చేసాం. సో ఇది మీకు మరి చూపిస్తాను ఆగండి. అయితే బ్యాటరీ ప్రాబ్లం ఉంది. అసలు BS6 బండికి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా కూడా బండి స్టార్ట్ అవుతుందని చెప్తాం కదా. సో ఇది మనకు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి ఒక 1 అవర్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీకు అది బండి ఎలా స్టార్ట్ అయింది, ఇంజిన్ చెక్ లైట్ ఉందా పోయింది అనేది మీకు చూపిస్తాను. బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టాము, ఛార్జింగ్ పెట్టేసి కనెక్షన్ ఇచ్చాము. బ్యాటరీ లో ఉందని చెప్పి అనుకున్నాం కదా. ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి చూద్దాము. బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ చెక్ లైట్ పోతే ఓకే అన్నట్టు. మనం OBD కేబుల్తో ఎర్రర్ కోడ్స్ తీసేసాం కదా, అది ఓకే అయినట్టు. సో బ్యాటరీ అయితే ఒక గంట కనెక్షన్ ఇచ్చేసి ఛార్జింగ్ పెట్టాము. బండి స్టార్ట్ చేద్దాం. ఇంజిన్ చెక్ లైట్ అది వచ్చింది, స్టార్ట్ చేయి. ఇంకా బ్యాటరీ అయితే ప్రాబ్లం ఉంది. ఓకే, బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ చెక్ లైట్ కూడా పోయింది. సో బ్యాటరీ అయితే వీళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది పరిస్థితి. ఓబీడీ సెన్సార్తో అలా కోడ్స్ని అనేది రిమూవ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ ఇంజిన్ చెక్ లైట్ అనేది పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తుంటే, మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.